లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంకొక పాపులర్ అంటే ఇతను ప్రపంచానికే తెలిసిన వ్యక్తి. కొన్ని డిసిషన్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా టఫ్ టైంలో టఫ్ డిసిషన్స్ అనేది కూడా తీసుకోవడం, తర్వాత వచ్చేసి తన యొక్క పరిపాలనను తానున్న 8 సంవత్సరాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళది ఆ దేశానికి జరిగిన దాన్ని రివెంజ్ రూపంలో తీసుకోవడం అంటే అరికట్టడం అనేది కూడా ఇక్కడ జరిగింది. అదే నెంబర్ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం, ఒక్కరికి ఒక నెంబర్ షూట్ కాదు, అదే నెంబర్ ఇంకొకరికి షూట్ అవుతుంది. ఆ నెంబరే తన యొక్క ప్రొఫెషన్ కి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కూడా స్టాండర్డ్ గా నిలబెట్టగలుగుతుంది. సేమ్ కాంపౌండ్ నెంబర్. ఇది నేను అదే అంటాను, ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను. ఒక వ్యక్తికి ఇచ్చిన రిజల్ట్ ఇంకొక వ్యక్తికి ఇవ్వకపోవచ్చు. దాన్ని కనిపెట్టడం, దాన్ని గుర్తించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, వాడడం చేయడం ద్వారానే మనకి రిజల్ట్ అనేది ప్రాపర్ గా వస్తుంది. అంటే దాని గురించి మనం ఈ రోజు మనం అతని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అతను ఎవరో కాదు, మన యొక్క అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. అందరికి గుర్తే ఉంటుంది. ఇతను ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇతను చేసిన ప్రతి ఒక్క పని చాలా మందికి మిస్మరైజ్ చేయడం అనేది జరిగింది. కఠోరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి కారణం అయ్యింది. అది ఏ విధంగా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ అంటారు కదా, నెంబర్ మంచిది కాదు. ప్రీవియస్ లో నేను చెప్పాను, సానియా మిర్జా ఆమెకి షూట్ కాలేదు, సుజైనా ఖాన్ ఆమెకు షూట్ కాలేదు. కానీ ఇదే ఇక్కడ మనం చూసుకున్నాం, బరాక్ ఒబామా, BARCK, బరాక్ ఒబామా, OBAMA, బరాక్ ఒబామా. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 4/8/1961. చూడండి, ఇతని యొక్క బర్త్ నెంబర్ కూడా 4. మనం 4 వస్తేనే టర్ర అంటారు మనకి ఇక్కడ. 11, 20, 2. సో బర్త్ నెంబర్ 4, 8, 9, 10, 14, 5. డెస్టినీ నెంబర్ 5. సో ఇక్కడ మనం చూడాలి, అంతేనా? 61, 9, 10, 16, 17, సారీ 8. డెస్టినీ నెంబర్ 2. బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 2 వస్తుంది. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అగైన్ ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా మనం చూద్దాం. 2, 1, 2, 3, 2, తర్వాత 7, 2, 1, 4, 1. ఇతని యొక్క ఫస్ట్ నేమ్ ని కూడా చూసుకున్నట్లయితే 5, 8, 10. సారీ, ఇక్కడ బరక్ లో ఒక ఏ ఎక్స్ట్రా వస్తుంది. బరక్ BARACK. ఇతని యొక్క ఫస్ట్ నేమ్ 11 మాస్టర్ నెంబర్ మీద వచ్చింది. 9, 10, 14, 15. ఇతని యొక్క సెకండ్ నేమ్ ఒబామా అనేది 15 మీద వచ్చింది. టోటల్ ఇతని యొక్క నేమ్ నెంబర్ 26, 8 అవుతుంది. బరక్ BARACK. మీరు గూగుల్లో కూడా చూడండి. నేను కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు, మీరు గూగుల్లో కూడా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. బరాక్ ఒబామా అతని యొక్క నేమ్ నెంబర్ 26. మళ్ళీ అమెరికాను మొట్టమొదటిసారి కంటిన్యూగా 2 సార్లు గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. అమెరికాలో అంత ఈజీ కాదనమాట. ఒక చాలా బీద కుటుంబం, ఇతను కూడా చాలా బీద కుటుంబం. ఇక్కడ చూడండి, నేమ్ నెంబర్స్ కూడా నేను ఇంతవరకు చెప్తున్న వాళ్ళందరూ బై బార్న్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు కాదు, అంబానీ పిల్లలు కాదు. ఒక మిడిల్ క్లాస్, ఒక యావరేజ్ క్లాస్ నుంచి షారుఖ్ ఖాన్, అదే తర్వాత వచ్చేసి రితిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా స్ట్రగుల్ చేసి వచ్చాడు, అంత ఈజీగా రాలేదు. సో తర్వాత వచ్చేసి బరాక్ ఒబామా కూడా చాలా హార్డ్ వర్క్ తోటి కష్టపడి వచ్చిన వ్యక్తి. వీళ్ళు చూడండి, జీరోసే హీరో అవుతారు అనడానికి రీజన్స్ ఇవే. మనం నెంబర్లను చూసుకొని ఈ నెంబర్ మంచిది కాదు, జీవితం మొత్తం ఈ నెంబర్ మంచిది కాదు, ఆ నెంబర్ మంచిది కాదు, అట్లే అనుకుంటేనే అవుతున్నాం. కానీ మనం అనుకుంటున్నది ఏంది, మన డెస్టినీ ఏం చెప్తుంది, మనం ఏం చెయ్యాలి, దాని కొరకు ఈ నెంబర్ సపోర్ట్ తీసుకొని మనం ఎంత వర్క్ చేస్తే ఈ హెల్ప్
కేవలం న్యూమరాలజీని ఒక హెల్ప్ గా తీసుకోవాలి, అంతేగాని దీన్నే నేను ఆయుధం చేసుకుంటాను అంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. ఇది ఒక గైడ్ లైన్స్ లాగా మాత్రమే తీసుకోవాలి మీరు. దీని ఒక సపోర్టింగ్ లైన్ లాగానే మాత్రమే మీరు తీసుకోవాలి. అప్పుడే మీ యొక్క ప్రొఫెషన్ లో, మీ యొక్క పర్సనల్ లైఫ్ లో, మీ యొక్క కెరియర్ లో, వెల్త్ లో సక్సెస్ కాగలుగుతారు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి 4 and 8 కాంబినేషన్ కూడా రెండు డెడ్ ఆపోజిట్ కాంబినేషన్. రెండు యొక్క నేచర్స్ దాదాపుగా సేమ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ రాహు, ఏది చేసినా అన్ఎక్స్పెక్టెడ్ గా, మంచి చేసినా చప్పడ్ फाड़ దేగా. నెంబర్ 8 ఆల్సో చప్పడ్ फाड़ దేగా, అగర్ సే దేగా తో చప్పడ్ फाड़ ही దేగా శని. ఇది అందరూ తెలుసు. కానీ మనం శనిని చూసి పరిగెత్తుతాం. మనం శని రాహు అంటేనే భయపడిపోతాం, అల్లాడిపోతాం. ఎందుకు అల్లాడాలి? మనం రైట్ వేలో, ప్రాపర్ వేలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు కూడా మనకి అనుకూలంగానే ఇస్తాయి. రాహు ఇచ్చినా కూడా చెప్పడు పాడికినే సార్ భయపడాలి. శని ఇచ్చినా కూడా చెప్పడు పాడికి. ఇచ్చినా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకు? నువ్వు మంచి చేరా బాబు, నీకు నేను మంచి చేస్తా, నువ్వు చెడు చేస్తే మాత్రం పనిష్మెంట్. హీఈస్ లైక్ ఏ టీచర్, హీఈస్ ఏ జడ్జ్, లైక్ ఏ జడ్జ్. హీఈస్ ఆల్సో లైక్ రాహు, ఆల్సో సేమ్ లైక్ దట్. ఇతను కూడా అంతే, నువ్వు ప్రాపర్ గా చేయి. కానీ ఇతను అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తాడు. ఏ పని చేసినా నీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఎవరికైనా లాటరీ తగిలింది, అన్ఎక్స్పెక్టెడ్ గా రాహువే ఇచ్చేది. ఎవరికైనా నిధులు దొరికాయి, డబ్బు దొరికింది అంటే రాహువే ఇచ్చేది. మీ ఇంట్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది, లేదంటే ఏదన్నా దాపెట్టుకున్న డబ్బు ఎక్కడనో షేర్ మార్కెట్ లో పెట్టారు, అన్ఎక్స్పెక్టెడ్ గా పెరిగిపోతుంది. అది రాహు వల్లనే జరుగుతుంది. అంటే నువ్వు ప్రాపర్ గా వీళ్ళని యూస్ చేసుకుంటే నీకు అదే రిజల్ట్ ఇస్తుంది. సో ఈడి వరకు ఓకే కదా. బరాక్ ఒబామా నేమ్ నెంబర్ 26. సో పర్సనల్ లైఫ్ ని కూడా చూడాలి కదా. కెరియర్ పరంగా అమెరికాని ఏ విధంగా తీసుకెళ్లాడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు ఏవి తీసుకున్నాడు అనేది కూడా అందరికి తెలుసు అమెరికాలో. సో అతని యొక్క ఎటువంటి ఇవి చేశాడు అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం ఆ విషయం వదిలేసి ఇప్పుడు ఈమె యొక్క మిస్సెస్ ది కూడా చూడాలి కదా. మైకెల్ ఒబామా, MICHELLE, మైకెల్ ఒబామా, OBAMA, ఒబామా. అంతే కదా. 4 1 3 5 5 3 3 5 7 2 1 4 1. అంతేనా? ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీరు కొద్దిగా రీచెక్ చేసి నా కామెంట్ రూపంలో పెట్టండి. ఏమైనా బై మిస్టేక్స్ జరగచ్చు కదా కొన్ని సందర్భాలలో. 15 21 22 23 24 25 26 27 28 29. ఫస్ట్ నేమ్ నెంబర్ వచ్చేసి 29. తర్వాత ఒబామా వచ్చేసి 15. తర్వాత టోటల్ నేమ్ నెంబర్ వచ్చేసి అగైన్ 44. 8 నెంబర్ అంటేనే పారిపోయే వాళ్ళు మీరే చూడండి బాగా. ఈ 8 నెంబర్ కూడా ఎంత పాపులర్ అని చేస్తుందో. 8 నెంబర్ ఎందుకు పాపులర్ చేస్తుంది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 8 ఇదే విధంగా ఉంటుంది కదా. హాఫ్ సర్కిల్ ఈస్ అప్, హాఫ్ సర్కిల్ ఈస్ డౌన్. దీని గురించి సపరేట్ గా మనం ఒక వీడియో సెక్షన్ పెట్టుకుందాం. దీన్ని విలువ తెలిసిన వాళ్ళు, నేను కూడా కొన్ని సందర్భాల్లో కొందరు నేను చెప్పడం జరిగింది. నేను కూడా అదే అంటాను, పర్సన్ టు పర్సన్. ఎప్పుడైనా కానీ పర్సన్ టు పర్సన్ నీకు మంచి చేసి ఒక చూడండి. ఫ్రెండ్ సర్కిల్ లో ఒక 10 మంది ఉంటారు. అందరు చూడడానికి అందరు బాగా కలిసే ఉంటారు. కలిసినప్పుడల్లా సిట్టింగ్లు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, కొందరికి మాత్రమే ఎక్కువ క్లోజ్నెస్ ఉంటుంది, కొందరు మాత్రమే టైం సందర్భానికి హెల్ప్ చేస్తారు. అంటే అర్ధరాత్రి కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే కొందరికి మాత్రమే హెల్ప్ చేస్తారు. అదే అందరికి అందరూ చెయ్యరు. ఇది అదే విధంగా ప్లానెట్స్ కూడా కొన్ని ఇండెప్త్ దీనిలో ఉంటాయి. చూడండి ఈమె యొక్క నేమ్ నెంబర్ కూడా 44. బరాక్ ఒబామా నేమ్ నెంబర్ కూడా 26, 8 నెంబర్. ఈమె కూడా 44. ఇక్కడ చూడండి గౌరీ ఖాన్ 8 నెంబర్, షారుఖ్ ఖాన్, ఇద్దరు రిలేషన్ చూడండి ఈడ సేమ్. అదే సానియా మిర్జా డైవర్స్ తీసుకుంది, సుజైన్ ఖాన్, రితిక్ రోషన్ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. అదే నేమ్ నెంబర్ 26 and 26 ఈడ 44. తర్వాత ఆడ 44. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా మనం చూసుకున్నట్లయితే సారీ డేట్ ఆఫ్ బర్త్ ఈమె చూడాలి కదా. 17/1/1964. సో అగైన్ ఈమె డేట్ ఆఫ్ బర్త్ కూడా 8. ఈడ బాగా గుర్తుపెట్టుకోవాలి 64 మనం. సో 2. సో ఈమె యొక్క డెస్టినీ నెంబర్ కూడా 2. బరాక్ ఒబామా డెస్టినీ నెంబర్ కూడా 2. ఈమె యొక్క డెస్టినీ నెంబర్ కూడా 2.
కానీ 4 అక్కడ అతని యొక్క బర్త్ నెంబర్ 4, ఈమె యొక్క బర్త్ నెంబర్ 8. ఆయన బర్త్ నేమ్ నెంబర్ 8 మీద వచ్చింది, 26 మీద. ఇక్కడ చూడండి ఈమె యొక్క బర్త్ నెంబర్ 8, నేమ్ నెంబర్ కూడా 8, రెండు మ్యాచ్ అయిపోయాయి. సో ఇక్కడ ఈమెకి ఇది హెల్ప్ చేసింది. కాబట్టి ఈమెకి హెల్త్, వెల్త్, తర్వాత వచ్చేసి రిలేషన్షిప్, ఇప్పటి వరకు స్టిల్ దే ఆర్ హ్యాపీ లైఫ్ లీడ్. ఇద్దరు అమ్మాయిలు లైఫ్ ని లీడ్ చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య. అంటే మనం అనుకుంటాం కదా ఫారిన్ కంట్రీస్ లలో మ్యారేజ్ ని ఎక్కువ రోజులు వాళ్ళు లీడ్ చేయరు, చాలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు, తర్వాత మ్యారేజ్లు కూడా చాలా చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇద్దరి మధ్యలో కూడా నెంబర్ గేమ్ ఏ విధంగా ఉంది, ఇది యొక్క లైఫ్ లో కూడా నెంబర్ గేమ్ ఎంత విధంగా ప్రాపర్ గా వెళ్తుంది మనం ఇక్కడ చూసుకోవాలి. తర్వాత వీళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ కూడా చూడండి 3/10/1992. అంటే 3వ డేటు తర్వాత 7 కాంబినేషన్. మనం ఈ డేట్లు కాంబినేషన్స్ కూడా చూసుకోండి వీళ్ళకి అనుకూలం. అంటే మ్యారేజ్ డేట్లు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం, తర్వాత మనం ఏది అన్లక్కీ నెంబర్ అనుకుంటున్నామో అదే వీళ్ళకి లక్కీగా మారడం, వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా వీరి యొక్క రిలేషన్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. సో లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ లో మీకు బాగా అర్థమై ఉంటుంది. మన యొక్క నెంబర్స్ మనతో ఏ విధంగా ప్లే చేస్తుంటాయి, మనల్ని ఏ విధంగా ఫాలో అవుతుంటాయి.